నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. సాయంకాలం పూట గార్డెన్కి వచ్చినామండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది. ఇక్కడ చూడండి వెదర్ ఎంత బాగుందో చూసారా. అసలు మల్లె చెట్టు చూపిద్దామని నేను ఇప్పుడు వీడియో తీస్తున్నా అండి. చెట్టు నిండా పూలే. అసలు ఎన్ని పూలు వచ్చినాయంటే చెప్పరాదు. ఇక అన్ని పూలు వచ్చినాయండి. చూసారా, చెట్టు ఏమో చిన్నగా, పూలేమో ఎన్ని ఉన్నాయి చూడండి. పుష్కలంగా పూసిందండి ఈరోజు. ఇక్కడ చూడండి అంజీర్ భలే ఉందండి. వెదర్ చాలా బాగుంది. వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది. కొంచెము మబ్బులు పడ్డాయి. రోహిణి కార్తీ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాతావరణంలో చాలా మార్పులు వచ్చేస్తున్నాయండి. కొంచెం వాతావరణం చల్లబడింది. డేలంతా ఎండ వచ్చినా కూడా ఇప్పుడు నైట్లో అయితే చక్కగా వాతావరణం చల్లబడిందండి. ఇప్పుడు ఇంకా మనం విత్తనాలు నాటుకోవచ్చు. అన్ని రకాల విత్తనాలు నాటుకోవచ్చు అండి. వర్షాకాలానికి ముందు మృగశిర రాకముందే మనం విత్తనాలు నాటుకుంటే చక్కగా వర్షాలు ఎక్కువ అయ్యేసరికి అవి మొలకెత్తి చక్కగా కాత వస్తుందండి. కాబట్టి తొందరగా మనము విత్తనాలు నాటేసుకోవచ్చండి. ఇప్పుడు వర్షాకాలానికి సంబంధించిన అన్ని రకాల విత్తనాలు నాటవచ్చు. చూడండి బెండకాయలు ఈరోజు హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. వచ్చేసరికి చీకటి అయిపోయిందండి. అందుకే ఇక రేపు చేస్తాను. మామూలుగా అప్డేట్స్ ఇస్తున్నానండి. గార్డెన్ ఎలా ఉంది ఏంటి అనేది అప్డేట్స్ ఇస్తున్నాను. గార్డెన్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చాలా గ్రీన్గా ఎంత బాగుందో. ఈసారి సమ్మర్ షేడ్ నెట్ వేయకపోయినా కూడా చాలా బాగుంది. నేనైతే ఆల్మోస్ట్ కిచెన్ కంపోస్ట్ తోటే నేను గార్డెన్ని కాపాడుకోగలిగానండి ఈసారి. అనవసరంగా పెద్ద పెద్ద ఖర్చులు పెట్టకుండా సింపుల్గా పైసా ఖర్చు లేకుండా వచ్చే కిచెన్ వేస్ట్ తోటి మొక్కలు చక్కగా పెంచాను. చూడండి ఎంత మొక్కలు కూడా ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి. గోర్చికుడు ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యే లోపే నాకు ఇది ఖాతా స్టార్ట్ అవుతుందండి. నాకు ఈ సమ్మర్ అంతా అసలు మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం పడలేదు. చక్కగా కూరగాయలు వచ్చాయండి. రకరకాల కూరగాయలు వచ్చాయి. అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను, మీకు చూపిస్తూనే ఉన్నాను వెంట. కొంచెము తోట కూడా మార్పులు చేర్పులు వర్షాలు ఎక్కువ కాకముందే చేద్దామని చెప్పి చేశాను. ఇప్పుడైతే తోట కూడా బాగుంది. చక్కగా కాత బాగా వస్తుంది, కూరగాయలు వస్తున్నాయి. చాలా హ్యాపీ అండి ఈ గార్డెన్ విషయంలోనైతే. మళ్ళీ తోట పుంజుకుందనే చెప్పాలి. చూడండి ఇదిగా చీకటి అయిపోతుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. లైట్స్ కూడా ఆన్ అయినాయండి, స్ట్రీట్ లైట్స్. మీకు ఎంతవరకు కనబడుతుందో తెలియదు కానీ నైట్లో చూపించాలనిపించిందండి. చూసారు కదా. ఓకే అండి, బాయ్.